Hi friends, welcome to our channel. ఈ వీడియోలో ఫెస్టివల్ స్పెషల్ స్వీట్స్ రవ్వతో ప్రిపేర్ చేసుకునే రవ్వ కేసరి ఇంకా రవ్వ గులాబ్ జామ్ని డెలిషియస్గా ఇంకా ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక టేస్ట్ గురించి చెప్పాలంటే కేసరి అయితే కమ్మకమ్మగా ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. ఇప్పుడు రవ్వ కేసరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి. నెయ్యి వేడయ్యాక 1/2 కప్ జీడిపప్పు వేయాలి. వీటిని ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ వేయాలి. వీటిని కూడా మరో 10 సెకండ్స్ ఫ్రై చేయాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ పిస్తా వేయాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ సూజీ రవ్వ వేయాలి. ఈ ప్యాన్లో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోగా మిగిలిన నెయ్యి ఉంది కాబట్టి మనం మళ్ళీ నెయ్యి వేయనవసరం లేదు. ఈ రవ్వనైతే 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రవ్వను ఉడికించడానికి 1 కప్ రవ్వకి 2 కప్స్ వాటర్ వేయాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వని కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలపాలి. ఈ రవ్వని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు రవ్వ ఉడికిన తర్వాత 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. లేదా మీ టేస్ట్ని బట్టి షుగర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాఫ్రాన్ వాటర్ వేయాలి. దీన్ని వేయడం వల్ల కేసరికి మంచి కలర్ వస్తుంది. అలాగే 4 ఇలాచీని ఇలా లైట్గా దంచి వేసుకోవాలి. ఒకసారి బాగా కలపాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేయాలి. తర్వాత ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. చూడండి, కేసరి చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలిపేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, డెలిషియస్ స్వీట్ కమ్మని నెయ్యి రవ్వ కేసరి రెడీ. దీన్ని మనం వేడిగా తింటే ఒక టేస్ట్, లేదా చల్లగా తిన్న మరో టేస్ట్తో చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ఎంతో డెలిషియస్గా ఉండే ఈ రవ్వ కేసరిని ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే రవ్వ గులాబ్ జామ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రవ్వతో ప్రిపేర్ చేసే ఈ గులాబ్ జామ్ టేస్ట్ అయితే జ్యూసీగా చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి 1 కప్ సూజీ రవ్వను వేయాలి. రవ్వని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇప్పుడు 1 కప్ రవ్వకి 3 కప్స్ చిక్కటి పాలను వేయాలి. ఒకసారి బాగా కలిపి పాలని మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఒక చిన్న కప్ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్ షుగర్ కూడా వేయాలి. ఇలా కలుపుతూ ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. రవ్వని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. రవ్వ ఇలా ఉడికేంత వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు రవ్వ అయితే బాగా ఉడికింది. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మరొకసారి బాగా కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచాలి. ఇది కొద్దిగా చల్లగా అయ్యేలోపు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద కప్ షుగర్ ఇంకా 4 ఇలాచీని వేసుకోవాలి.
ఇప్పుడు 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలి. షుగర్ కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 5 మినిట్స్ ఇలా బాగా కలపాలి. ఒకవేళ రవ్వ డ్రైగా అయినట్టు అనిపిస్తే స్పూన్తో కొద్దిగా పాలను వేసుకుంటూ ఇలా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా గులాబ్ జామ్ షేప్ వచ్చేలా చేసుకోవాలి. ఇలాగే మిగిలినవన్నీ చేసుకొని ప్లేట్లో పెట్టాలి. వీటిని చేసేటప్పుడు చేత్తో బాగా ప్రెస్ చేసినట్టుగా చేయాలి. ఇలా చేయడం వల్ల గులాబ్ జామున్స్కి క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు మీడియంగా హీట్ చేసుకున్న ఆయిల్లో ఇలా ఒక్కొక్కటి వేయాలి. ఇంకా వీటిని మీరు నెయ్యితో కూడా ఫ్రై చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లోనే వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా స్పూన్తో కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు గులాబ్ జామ్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేయాలి. ఈ షుగర్ సిరప్ అనేది ఎక్కువ వేడిగా కూడా ఉండకూడదు. ఎక్కువ వేడిగా ఉంటే గులాబ్ జామున్స్ చాలా సాఫ్ట్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు టేస్ట్ కూడా అంత బాగుండవు. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 అవర్స్ అలానే ఉంచాలి. అంతే, డెలిషియస్గా ఉండే సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామున్స్ రెడీ. ఇంకా ఈ గులాబ్ జామున్ టేస్ట్ గురించి అయితే చెప్పనవసరం లేదు. చూస్తుంటే తెలిసిపోతుంది కదా, చాలా చాలా ఎమ్మీగా ఉంటాయని. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.